హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి. ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ 6 అవుతుంది టైము. The daily routine. Life has become so busy and అసలు టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఓకే, ఎనీవే నేను మీకు ఈరోజు ఒక 3 టాపిక్స్ చెప్పబోతున్నాను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తూ. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెకండ్ బేబీ గురించి. సెకండ్ టాపిక్ వచ్చేసి ఐఎమ్ సీయింగ్ మెనీ కమెంట్స్ అండ్ డిఎమ్స్, వై డోంట్ యూ జిమ్. ఓకే, అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి నా వీడియోస్ గురించి ఎప్పుడు పోస్ట్ చేస్తానని ఒక చిన్న అప్డేట్ అనమాట. ఓకే, ఫస్ట్లీ కింద నుంచి పైకి వెళ్దాం. థర్డ్ టాపిక్ ఏంటంటే వీడియోస్ నేను ఇప్పటి నుంచి థర్స్డే అండ్ సండే పోస్ట్ చేస్తానన్నమాట, లాంగ్ వీడియోస్. బికాజ్ నాకు అసలు వెనస్డే ఎంత తొందరగా వచ్చేస్తుంది అనిపిస్తుంది అంటే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, అసలు మండే ట్యూస్డే ఇస్ జస్ట్ గాన్ అంతే. అసలు ఆ రష్లో, బిజీ లైఫ్లో అసలు టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఐ ఫీల్ 24 hours కంటే ఎక్కువ ఉంటే బాగుండు టైం అని అనిపిస్తుంది కొన్నిసార్లు. సో నాకు చాలా రష్ అయిపోతుంది, వెనస్డే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో దట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద వీడియోస్ ఫ్రమ్ నౌ ఆన్ థర్స్డే అండ్ ఆల్సో ఆన్ సండే అనమాట. సో థర్డ్ టాపిక్ ఈజ్ కవర్డ్. అండ్ ద సెకండ్ టాపిక్, చాలామంది నాకు వై డోంట్ యూ జిమ్, వై డోంట్ యూ లూజ్ వెయిట్, మీరు అన్నీ బాగా చేసుకుంటారు కానీ మీరు వెయిట్ లూజ్ అయితే ఇంకా బాగుంటారు. సో ఇలాంటి కమెంట్స్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇలా డిఎమ్స్. సి, ఐ నో, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ డూ ఇట్ కదా. ఉన్న 24 గంటల్లో నేనేమి రోబోట్ని కాదు అన్ని పనులు చేసేయడానికి. ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, గెయినింగ్ వెయిట్ నాకు తెలియకుండా అయిపోయిందనమాట. సో వెన్ లాస్ట్ టైము నేను చెప్పాను కదా, ఇన్స్పిరేషనల్ డ్రెస్ అంటే వార్డ్రోబ్లో ఒకటి ఉంటుంది, లేదు నాకు హాఫ్ ఆఫ్ ద వార్డ్రోబ్ ఇన్స్పిరేషనల్ డ్రెస్సెసే ఉన్నాయని. ఐ కుడ్ సీ మై సెల్ఫ్ గెయినింగ్ వెయిట్. ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ ఓవర్ ఈటింగ్ ఆర్ ఇంకేదో చేసేసి. దెన్ ఐ స్టార్టెడ్ డైటింగ్. ఐ ఆల్సో స్టార్టెడ్ డైటింగ్ అంటే హెల్దీ తినడం స్టార్ట్ చేశాను అనమాట. కొంతమంది నైట్ నాన్ వెజ్ తింటే వెయిట్ ఎలా తగ్గుతారు, ఆర్ ఎల్స్ మీరేం చేయకుండా ఎలా తగ్గుతారంటే, సి ఐ హ్యావ్ గాట్ మై వేస్. నా బాడీ గురించి నాకు కంప్లీట్గా తెలుస్తుంది కదా. సో ఓన్లీ లైన్ ఇస్ I can take care of myself. I know how I am looking. I don't need anybody to say this. And the one who is supporting, thank you so much. You have been my ఏమంటారంటే ఒక నెగిటివ్ కమెంట్ చూడగానే ఒక పాజిటివ్ కమెంట్కి ఐ ఫీల్ సో రిఫ్రెష్డ్ అనమాట. అలా అని చెప్పి నన్ను ఏదో తగ్గమంటున్నారు అని వాళ్ళని నెగిటివ్గా అంటున్నారని నేను అనట్లేదు. బట్ ఎస్, ఇది ఎందుకో అడ్రస్ చేయాలనిపించింది. బికాజ్ దీని మీద నాకు బాగా డిఎమ్స్ రావడం, కమెంట్స్ రావడం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సో దీన్ని అడ్రస్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ ఎస్, ఐఎమ్ ట్రయింగ్ టు లూజ్ వెయిట్. ప్లీజ్ డోంట్ మళ్ళీ నాకు కమెంట్స్లో, డిఎమ్స్లో చెప్పకండి. ఐ నో వాట్ టు డూ ఫర్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నేను కొంచెం అన్నా ఒక ఇంచ్ తగ్గినట్టు ఎవరికన్నా అనిపిస్తే అది కమెంట్ రాయండి, అది మోటివేటింగ్గా ఉంటుంది నాకు. ఓకేనా, డీమోటివేట్ అయితే చేయకండి ప్లీజ్. ఐ మీన్ ఉమెన్ సపోర్ట్ ఉమెన్ లాగా ఐ యాక్చువల్లీ లవ్ టు సపోర్ట్ అ ఉమెన్. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ లైక్ ఒకళ్ళు ఎదుగుతుంటే ఏడ్చే రకాన్ని కాదనమాట నేను. సో అట్లాంటి వాళ్ళని నేను కూడా ఇన్ రిటర్న్ నాకు కావాలని కోరుకుంటా. ఒక సింపుల్గా ఒకవేళ నేను కొంచెం తగ్గానని చెప్పండి, తగ్గకపోతే మటుకు నాకు ఎటువంటి కమెంట్స్ పెట్టకండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, బికాస్ దట్ స్పాయిలింగ్ మై హోల్ ఎంటైర్ మూడ్ ఆఫ్ ది డే ఇఫ్ ఐ సీ సంథింగ్ లైక్ దట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, థర్డ్ టాపిక్కి ఫస్ట్ టాపిక్ మాట్లాడుకునే ముందు ఐ విల్ టెల్ యూ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద కిచెన్. సో యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్ అంతా చేసేసుకున్నాను అనమాట. సో ఐఎమ్ బ్యాక్ టు ద కిచెన్ టు ప్రిపేర్ ద లంచ్ బాక్సెస్. ఈరోజు ట్యూస్డే కాబట్టి వీ విల్ నాట్ ప్రిఫర్ నాన్ వెజ్. సో దట్స్ ద రీజన్ మెనూలోకి ఈరోజు దోసకాయ పప్పు ఇంకా ఆలూ ఫ్రై చేస్తున్నాను. సో దట్ ఈస్ గోయింగ్ టు బి సింపుల్, ఈజీ, ఎట్ టు గో, బట్ టేస్టీగా కూడా ఉంటుంది అని చెప్పి. ఎస్, మనం ఇంకా మన ఫస్ట్ టాపిక్ మాట్లాడేసుకుందాం. దట్ ఈస్ వెన్ ఆర్ యూ హ్యావింగ్ అ సెకండ్ బేబీ.
ఇది నాకు ఇన్‌కామన్‌గా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్‌స్టా ఫ్యామిలీ నుంచి వస్తున్న క్వెషన్ అనమాట. ఓకే. అండ్ కొంతమంది లేడీస్ లైక్ యాజ్ ఎ వెల్ విషర్ నన్ను సజెషన్ కూడా అడిగారు. అసలు మనకి సెకండ్ బేబీ అవసరం అంటారా అని చెప్పి. అసలు ప్లాన్ చేస్తే ఎలా ప్లాన్ చేయాలో కూడా చెప్పండి అని. సో, ఐ హ్యాడ్ లైక్ అరౌండ్ 8-9 డీఎమ్స్ అబౌట్ దిస్ టాపిక్ అనమాట. సో, ఐ థాట్ వై కాంట్ ఐ స్పీక్ ఇట్ ఇన్ ఎ వీడియో అని. ఓకే. సో, ఫస్ట్‌లీ నా విషయానికి వస్తే నో, ఐ యామ్ నాట్ ప్లానింగ్ ఫర్ ద సెకండ్ బేబీ. ద రీజన్స్ చెప్పే అంతకంటే ముందు నన్ను ఎవరైతే అడిగారో ఆర్ ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, సి ఇట్స్ నాట్ ఫర్ ద సొసైటీ ఆర్ ఇట్స్ నాట్ ఫర్ ద ఫ్యామిలీ ఆర్ ఇట్స్ జస్ట్ ఫర్ యూ. మీకు మీ సెకండ్ ప్రెగ్నెన్సీకి మీరు రెడీగా ఉన్నారా ఫిజికలీ, మెంటలీ, అది చెక్ చేసుకోండి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఫినాన్షియలీ ఆల్సో. ఫినాన్షియల్గా రెడీగా ఉండడం ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీతో ఉండి పిల్లల్ని పెంచడం అనేది ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బికాజ్ వరల్డ్ ఈజ్ నాట్ సేమ్. ఒక 5 ఏళ్ల ముందు, 6 ఏళ్ల ముందు ఉన్న కాలము ఇప్పుడు లేదు. ద ఎక్స్పెన్సెస్ హ్యావ్ బికమ్ సో మోర్. హాస్పిటల్స్ దగ్గర నుంచి పిల్లల డైపర్ల వరకు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక సపోర్ట్ లేకుండా పిల్లల్ని పెంచడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి పిల్లల్ని పెంచడంలో. సెకండ్ బేబీయే కాదు, ఫస్ట్ బేబీకి అయినా సరే. సో ఆ సపోర్ట్ మీకు ఫ్యామిలీ దగ్గర నుంచి ఉందా అది కూడా చెక్ చేసుకోండి. ఓకే. ఇంకా నా విషయానికి వస్తే వై యామ్ ఐ నాట్ ప్లానింగ్ ఫర్ సెకండ్ బేబీ అంటే వీఆర్ రియలీ హ్యాపీ విత్ వన్. సో అమ్మా నాన్న అనిపించుకోవడానికి నాకు ఒక కూతురు ఉంది. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్. సెకండ్ బేబీకి ఐఎమ్ నాట్ రియలీ రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెంటల్గా రెడీగా లేను. బికాజ్ ఐ కాంట్ రియలీ గో విత్ దట్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ పీరియడ్. నాకు ప్రెగ్నెన్సీ ఈజీగానే వచ్చేసిన ఆ జర్నీ ఏదైతే ఉందో నా 9 months ఇట్ వాజ్ రియలీ కాంప్లికేటెడ్ అనమాట. కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ నాకు ఈవెన్ డెలివరీ టైంలో కూడా నాకు వామిటింగ్స్ ఉండేవి. ఐ కుడెంట్ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ బికాస్ ఆఫ్ దోస్ వామిటింగ్స్. అండ్ నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ అంటే పడేవి కాదనమాట. ఐఎమ్ అలర్జిటిక్ టు ఐరన్ ట్యాబ్లెట్స్. సో వాటి వల్ల నాకు అవి ఇంటేక్ చేసుకున్నప్పుడల్లా నాకు ఏదో ఒక ప్రాబ్లం రావడం. అండ్ డాక్టర్ ఏమో సజెస్ట్ చేసేది తీసుకోమని, బికాజ్ ఇట్స్ గుడ్ ఫర్ బేబీస్ హెల్త్. సో ఇట్లా చాలా కాంప్లికేటెడ్గా ఉండేదన్నమాట. ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చినా ఆ జర్నీ అయితే నాకు ఈజీగా అవ్వలేదు. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఐ వుడ్ హ్యావ్ డాక్యుమెంటెడ్ దట్ ప్రెగ్నెన్సీ జర్నీ అని. ఎక్కడ డాక్యుమెంట్ చేస్తాను, ఆఫీస్ వర్కే అసలు చేసుకోలేక తప్పదు అన్నట్టు చేసుకునేదాన్ని. బట్ ఐ వాజ్ బ్లెస్డ్ దట్ ఐ వాజ్ హ్యావింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్ దట్ టైమ్. ఇప్పుడు మనకు ఆ అదృష్టం కూడా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెంటల్గా, ఫిజికల్గా రెడీగా లేను. అండ్ ఫినాన్షియలీ ఆల్సో మాకున్న ఫినాన్సెస్ని చూసుకుంటే వీ కెన్ హ్యాపీలీ ఒకరిని పెంచగలం అన్నమాట. మా లక్షితాని చక్కగా పెంచి మంచి చదువు చదివించి దానికంటూ కొంచెం ఇచ్చి ఒక పెళ్ళి చేస్తే సరిపోతుంది. ఇంకొకరిని కని వాళ్ళ కోసం దాచి వాళ్ళ కోసం పెంచి ఇలాంటివన్నీ ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు డూ. ఇంకా పిల్లలు వెనకాలే పోతే వేర్ ఈజ్ యువర్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ ఆల్రెడీ 30 అండ్ మై హస్బెండ్ ఈజ్ 35 years old. మా ఇద్దరికి 5 years ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో హార్డ్లీ మనుషులు బతికితే ఎన్నేళ్ళు బతుకుతున్నారు? 50, 60. అది చాలా గొప్ప, 50-60 ఏళ్ళు బతికారంటే. బట్ సో ఆ 50-60 ఏళ్లలో నీ పిల్లల వెనకాలే కనడము, పెంచడము, వాళ్ళ మూతులు తొడవడంతోనే సరిపోతే వెన్ ఆమ్ ఐ గోయింగ్ టు లివ్, వెన్ ఆమ్ ఐ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్? ఐ కాంట్ డూ ఇట్, రైట్? సో ఐఎమ్ ఏ పర్సన్, ఇది కొంతమందికి నెగిటివ్గా కూడా సౌండ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఏంటంటే నాకంటూ నేను స్పెండ్ చేసుకోవాలి టైం కానీ మనీ కానీ, నాకు ఇష్టమైనట్టు నాకు గడపాలని నాకు చాలా ఉంటుంది. సో దట్స్ ద రీజన్, మెయిన్ రీజన్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ సెకండ్ బేబీ అనమాట. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద ఫస్ట్ వన్ అండ్ ద ఫస్ట్ ఎవర్ వన్. సో ఓకే, ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది అని అంటే, మీరు లేనప్పుడు తనకి తోడు కోసమన్నా ఇంకొకరిని కనాలి కదా. ఐ థింక్ దిస్ ఈజ్ సో జస్ట్ ఆమె షిటీ థింగ్ అనమాట తోడు అనేది. ఇప్పుడు మోహన్ ఉన్నాడు, హీస్ ద ఓన్లీ బాయ్. ఆయనకి సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఐ హ్యావ్ ఎ సిబ్లింగ్, నాకు మా అన్నయ్య ఉన్నాడు. అంటే ఐ డోంట్ ఫీల్ ద డిఫరెన్స్. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒకవేళ నేను లేకపోయింటే మా అన్నయ్య లైఫ్ ఇంకా బెటర్గా ఉండేదేమో అని చెప్పి.
అలా అని చెప్పి నేను మా అన్నయ్యని ఎప్పుడు కలుస్తానా, ఒకటే ఊర్లో ఉంటాం, ఒకటే సిటీలో ఉంటాం, ఏదో పండక్కి పబ్బానికి కలవడం తప్ప. హీఈస్ సో బిజీ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఐఎమ్ సో బిజీ ఇన్ హిస్ లైఫ్. మీరు ఇంకా 10, 12 ఏళ్ళు 20 ఏళ్ళ మాట తోడు అనేది మాట్లాడుతున్నారు. అసలు అప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. అన్నదమ్ములు ఉంటే తోటి కోడళ్ళకి పడదు. ఓకే, ఒకవేళ చెల్లో అక్కో ఉంటే ఆ వదిన మరదళ్ళకి పడదు. సొంత వాళ్ళకి బ్లడ్ రిలేషన్ అని చెప్పి కొంచెం ప్రేమ ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో నేను అది కూడా చూడట్లేదు. ఎందుకంటే ఆస్తి కోసం కొట్టుకోవడం అనో, ఇంకోటి కొట్టుకోవడం అనో, ఇలా చాలా ఇన్సిడెంట్సే చూస్తున్నాము. ఇంకో 20 ఏళ్ళ నాటి మాట తోడు అనడానికి మనం ఇప్పుడు కష్టపడడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ రైట్ థింగ్ టు సే. మనకి దేవుడు ఎప్పుడు ఒకళ్ళు లేరు అన్నప్పుడు ఇంకొకళ్ళని ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మా ఆయనని చూడండి, హీ డజంట్ హ్యావ్ సిబ్లింగ్స్ బట్ హ్యాస్ గాట్ గ్రేట్ ఫ్రెండ్స్ హూ సపోర్ట్స్ హిమ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్సో గ్రేట్ కజిన్స్ అనమాట. ఇన్ ద సేమ్ వే నాకు ఐ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ బ్రదర్ టు సపోర్ట్ మై సెల్ఫ్ అండ్ ఐ హ్యావ్ మై కజిన్స్ హూ సపోర్ట్స్ మీ. ఇలా నేను ఫోన్ చేస్తే నాకు అలా వచ్చేవాళ్ళు ఉన్నారు, నాకు ఇలా కష్టం వచ్చిందంటే. సో అలా దేవుడు మనకు ఒకళ్ళు లేదు అన్నప్పుడు ఒకళ్ళని ఖచ్చితంగా ఇస్తారు. సో ఇంతోటి దానికి ఒక తోడు లేక నేను కనేసాను, నేను ఇబ్బంది పడ్డాను అని రేపటి రోజున వాళ్ళని రుద్దడం కంటే ఉన్న వాళ్ళని చక్కగా చదివించి పెంచి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి చూసుకోవడం అనేది ద రైట్ థింగ్ అని నా ఒపీనియన్. ఓకే, దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఒపీనియన్. అండ్ నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటి, మీరు చూస్ చేసుకోండి. ఎవరో చెప్పారు అని కాకుండా మీరు ఫిజికల్గా రెడీగా ఉన్నారా, మెంటల్గా రెడీగా ఉన్నారా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫినాన్షియల్గా రెడీగా ఉన్నారా టు టేక్ ద సెకండ్ బేబీ. అండ్ మీకు సెకండ్ బేబీని పెంచడానికి సపోర్ట్ ఉందా. ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి చూసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ కామన్ థింగ్. అంటే అప్పట్లో 10 మందిని కన్నారు, ఎందుకంటే ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకడు కాకపోతే ఇంకోటి పిల్లోని చూసుకునేవాళ్ళు. అప్పటి కాలంలో అసలు వర్కింగ్ ఉమెన్స్ లేరు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వర్కింగ్ ఉమెన్సే ఉన్నారు. హౌస్ వైఫ్స్ అయినా సరే కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆర్ ఎల్స్ మనం లోగా ఉన్నప్పుడు మనకంటూ మన పిల్లల్ని చూసుకోవడానికి అత్తగారు మామగారు లైక్ వాళ్ళకి అమ్మమ్మ నానమ్మ అనేది ఉండాలి. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ లేదు అని అంటే ప్లీజ్ డ్రాప్ ఇట్. యూ కాంట్ రియలీ డూ ఇట్. ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు చేయలేరు. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇది నా ఒపీనియన్ మటుకే. ఒకవేళ ఇది నెగిటివ్గా ఎవరికన్నా అనిపిస్తే ప్లీజ్ టేక్ ఇట్ అవే. మీరేమి ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా అనుకున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఈ మాటలు మాట్లాడుకుంటూ నా పని అంతా నేను చేసేసుకున్నాను అనమాట. అండ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్, లిక్షితాస్ బాక్స్లో ఈరోజు కొంచెం బనానా మఫిన్, చిన్ని దోశలు వేసాను అనమాట. యాక్చువల్గా పూజ కూడా ఈరోజు నేనే చేసుకున్నాను. అత్తమ్మ ఈ స్టిల్ రికవరింగ్, కొంచెం టైం పడుతుంది ఆవిడకి. సో బట్ ఐ కుడెంట్ సీ హర్ ఇన్ పెయిన్. బట్ ఏం చేస్తాం, తప్పదు. అండ్ ఆలూ ఫ్రై హ్యాస్ టర్న్ రియలీ డెలీషియస్ అనమాట. నేను కొంచెం లాస్ట్లో జీలకర్రను అదేమంటారు వెల్లుల్లిపాయ రుద్ది వేసాను. ఇట్ వాజ్ సో డామ్ అమేజింగ్ అనమాట. టేస్ట్ బాగా వచ్చింది, ట్రై చేయండి. సో మిగిలిన వంటలు నేను అంత ఫ్యాన్సీగా ఏం చేయలేదన్నమాట. దోసకాయ పప్పు చేసుకోవడం ఎవరికి రాదు, నేను అది చూపిస్తే ఆ రెసిపీ చెప్తూ తిడతారు నన్ను. ఓకే, సో అండ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు యాక్చువల్గా నేను మ్యాంగో, కోకోనట్ మిల్క్ అండ్ ఓట్స్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను కదా. దిస్ వ్లాగ్ ఈజ్ యాక్చువల్లీ కంటిన్యూషన్ టు ద లాస్ట్ వ్లాగ్ అనమాట. సో లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, కోకోనట్ మిల్క్ ఇంకా ఓట్స్ సోక్ చేసి పెట్టాను ఓవర్ నైట్. సో అందులోనే నెక్స్ట్ డే మ్యాంగో మిక్స్చర్ వేసి కొంచెం పంకిన్ సీడ్స్ వేసేసాను అనమాట. నాకు అస్సలు టైం లేదు. ఇఫ్ యూ సీ ద వాచ్, ఇట్స్ ఆల్మోస్ట్ 8:45. ఐ హ్యావ్ టు రష్. అండ్ ఈరోజు నేను నా బైక్ మీద నేను వెళ్తున్నాను బికాజ్ మోహన్ ఈజ్ క్వైట్ బిజీ. హీ సెడ్ హీల్ ట్రావెల్ లేట్ టు ద ఆఫీస్ అని. సో బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా నాకు లేకుండింది అనమాట. సో ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ ద ఆఫీస్. ఎస్, దాట్స్ ద వీడియో. ఐ థింక్ యూ లైక్ మై కంటెంట్. అండ్ ఈరోజు నేను చెప్పింది పాజిటివ్గా అనిపించిన వాళ్ళు తీసుకోండి, నెగిటివ్గా అనిపించిన వాళ్ళు మటుకు ప్లీజ్ స్కిప్ ఇట్ అవే. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్.